ఈ అంశం పైన మరి మీరు కామెంట్ చేయరా? మా రేవంత్ అన్న ఎగురు పెడతాడా? మీకు నమ్మకం ఉందా? మీకు నమ్మకం ఉంటే నాకు చెప్పుర్రి. మీ రేవంత్ అన్న మునగాడా భయపడు బరాబర్గా రాజీనామా చేపిస్తాడు అంటే మరి మీరు నమ్మితే నా చెప్పురి, నేనైతే నమ్మను. ఇంకేందా ఇక నేడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా ఇలా నిరసనలు వెల్లువెత్తుతా ఉన్నాయి. ఒకసారి గమనించండి. భారత్ పాక్ మ్యాచ్ కు వ్యతిరేకంగా పూణేలో నిరసన తెలుపుతున్న ఆప్ కార్యకర్తలట. ఆసియా కప్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ జట్లు ఆదివారం రాత్రి 8 గంటలకు తలపడున్నాయి. మ్యాచ్ను రద్దు చేయాలంటూ శనివారం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ తో మ్యాచ్ ఏమిటని అభిమానులు మండిపడుతున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ క్రికెట్ మ్యాచ్ ను చూసేందుకు ఫ్యాన్స్, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఇతరత్రా ఎవరు పెద్దగా అక్కడికి వెళ్ళలేదనే సమాచారం కూడా జరుగుతుంది. నిన్న మొన్నే పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగింది, మనం చూసినాం కళ్ళారా. మన బిడ్డలు చనిపోయారు. సో పాకిస్తాన్ తోని మ్యాచ్ ఆడి మనకు గౌరవం వచ్చేది లేదు, మన కొడుకులు గెలిచేది కూడా ఏమి లేదు. కాబట్టి మరి ఫ్యాన్స్, అభిమానులు, దేశ ప్రజలు, దేశ భక్తులు ఆ పాకిస్తాన్ కుక్కలతోని మనకు అవసరం లేదంటారట. అది వార్త. క్రికెట్ చూడాలి ఫస్ట్ టైం నాకు నచ్చింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇంకేందా ఇక అసలు సిసలైన మా అన్నగారి చిలక పలుకుల జోస్యం ఒకసారి మన పొద్దుపోతుగాల మీరు ఎప్పుడన్నా పార్కులకు పోయిరా? ఏదన్నా పార్కులు ఉంటాయి కానీ పార్కులలో పోతే మీకు పావురాలు పట్టుకొని వస్తారు. పావురాల రామచిలుకలు పట్టుకొని చిలుక జోసి అని చెప్తారు. మీకు ఎరికేనా? తెలియకపోతే ఇప్పుడు మా అన్న చెప్తాడు ఇంద్రి. కృష్ణా జలాల్లో చుక్క నీరు కూడా వదులుకోం, కానీ ఒక రోజుకు 80,000 క్యూసెక్కుల నీళ్లు పోతుంటే మూసుకొని పండుకుంటాం ఒక్కొక్క ప్రాజెక్టుకి వెళ్ళి. పోతిరెడ్డి పాడు పొగగొట్టి ఇదే రేవంత్ రెడ్డి రాజ్యంలో పోతిరెడ్డి పాడు నుంచి 80,000 క్యూసెక్కుల వరదపోతానని నేనే చదివిన. 20,000 క్యూసెక్కులు వాళ్ళ వాటా, 20,000 క్యూసెక్కులు వాళ్ళ వాటా అయితే 80,000 అయింది. ఇప్పుడు మా అన్న ఏం చెప్తారు సార్ జోస్యం? 904 టీఎంసీల వాటా సాధించుకొని తీరాలి. సిగ్గు అనిపించాలి. చెప్పడానికైనా మీకైనా సిగ్గు అనిపించాలి, చదివడానికైనా నాకైనా సిగ్గు అనిపించాలి. నాకైతే అనిపిస్తుంది సిగ్గని. ఎందుకంటే వారు రేవంత్ అన్న ఇప్పుడు 904 టీఎంసీల వాటా రావాలంటే ఫస్ట్ వాడు 20,000 దొరకపోవాలి. 80,000 దొరకపోయినాక 80,000 టీఎంసీ దొరకపోయినాక వానికి వాటా ఎంత వస్తుంది మనకు? పోనీ ఇదేమన్నా తెలియకుండా చీకట్లో చేసిర్రా? పట్టపగడీలు చంద్రబాబు నాయుడు గారు పోతిరెడ్డి పాడికి పోయి ఇంకో ఈ గాడిదే రాసిండు, ఈ వెలుగు అనే గాడిదే రాసిండు. ఈ గాడిదే రాసిండు వాడితో ఏమని తెలుసా? పోతిరెడ్డి పాడు పొక్క కొడుతుంటే మా అన్న చంద్రబాబు గారు మంగళారతి పట్టుకొచ్చుకొని పళ్ళెం పట్టుకోవచ్చుకొని అలా 2 దీపాంతలు పెట్టి నూనె పోసి దీపం పెట్టి మా ఆరతి కర్పూరం పెట్టి మంగళారతని వాళ్ళకవే మా చంద్రన్న కానీ పాట పాడుకుంటా తోడుకపోయాడ. చీకట్లో దొరకపోలే, అర్ధరాత్రులు మంజంక దయ్యాల లెక్క దొరకపోలే. పట్టబడి బాజాత మొగోళ్ళ లెక్క మునగాళ్ళ లెక్క చంద్రన్న ఇట్లా మంగళారతిని పట్టుకపోయి మంగళారతిని వాళ్ళకి నీళ్లు తోలిండు. పొద్దురెడ్డి పాడు పొగ వచ్చి ఆయన ఏదొచ్చిర్రు మరి గుడ్డిగుర్రాల పండుగ విర్రా మరి ఏమన్నా నాకేం వచ్చిపోతుంది. మళ్ళా ఇంత 9,000 వాట ఎట్టొస్తుంది ఆడు నీళ్ళు దొరకపోయినాక. చెప్తానికి వాళ్ళకి సిగ్గులే, ఇంటానికి మనకు సిగ్గు లేకుండా అవుతుంది రోజు రోజుకు. గంతకంటే ఏమన్నా ఏం లేదు. ఇలా గలుడు న్యాయ నిపుణులు ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ సూచన వేసిన. న్యాయ నిపుణులు మనకేమిటికి ఇంత మంచి ఐన్స్టీన్ పెట్టుకునిరా? అరే ఇండియాలో ఐన్స్టీన్ పుట్టిండు నా లెక్క. అన్నగారికి ఉత్తమ గారికి తెలివి ఎక్కువ ఉందని మంత్రిని చేసిర్రు. మా అన్న ఏమైంది తెలుసా? తలకాయలో 100% తెలివి ఉంది, 100 మార్కుల తెలివి ఉంది. మనకు 100 మార్కుల తెలివి అవసరలేట. 1 మార్కు తెలివి కాదు, 99% తెలివి బంద్ కావాలిగా. మనం ఏం చేస్తాం? ఇంట్లో నల్ల పెట్టినాం, నీళ్ళు పుల్లు వస్తే ఏం చేస్తాం? నీళ్ళు కట్ చేస్తాం. అట్లా మా ఉత్తమ్ కుమార్ అన్న ఏం చేస్తాం అంటే ఈ తలకాయ తెలివి ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి బిర్రుగా రుమాలు కట్టి కట్టగానే
ఇంకా ఒక్క షాపింగ్ లాంగ్ వస్తుంది గడ్డవలంగా ఇప్పుడు ఆ తెలుగుతో మరి మనకి డెవలప్మెంట్ చేస్తాను ఇంత మంచి తెలివికాలం పెట్టుకొని పట్టణ ఎస్ఎల్బిసిలో 6 నెలలుగా ఇంతవరకు శవారం చేయలేనంత తెలివి పెట్టుకొని మనం ఆటో సాధించకపోతే ఏం చేస్తామే 904 టీఎంసీలు కాదు 9004 టీఎంసీలు కూడా తీసుకొస్తాను మన ఉత్తమన్న చాలా మేధావి మీకు అర్థమైతలేదు ఏ రకంగా చెప్పాలన్నా మీకు ఈ నెల 23, 24, 25 తేదీలో కృష్ణా ట్రిబ్యునల్లో తుది వాదనలంట గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీకి 512 టీఎంసీలు కట్టబెడితే వాళ్ళు దొంగలు అయితే మీ ప్రతివాదం అయినాము వాళ్ళు దొంగలు అయితే అని పాట పాడి పత్తితులమైన మనము ఎంత మంచి పద్ధతులు తెలుసా ఇగో ఆయన 512 టీఎంసీలు కట్టబెడితే మళ్ళీ జాగిడ బంద్ అన్నట్టు 904 టీఎంసీలు మీకు కట్టబెట్టాము టిఆర్ఎస్ వాడు 1 నెంబర్ దొంగ అయితే కాంగ్రెస్ వాడు 10 నెంబర్ దొంగ తయారై పత్తితులం అమ్మ మేము పతివతలం అమ్మ అని రాతలు రాసుకుంటున్నాం కదా సిగ్గు అనిపించాలి కదా నేను చెప్తాను కన్నా కొంచెమైనా గత బీఆర్ఎస్ సక్కమైంది కాదు మీ సక్కమైన అమ్మ అని చెప్తున్నారు అదే పాయింట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టి తెలంగాణకు అన్యాయం చేసింది మీ మాత్రం న్యాయం చేస్తున్నారు ఫుల్లు న్యాయం చిన్న సన్న న్యాయమా ఎంత వీక్తున్నాం మనం గత బీఆర్ఎస్ సర్కారు 40,000 టీఎంసీ అంటారా 40,000 క్యూసెక్లు పంపిస్తే అది సరిపోతలేదు 80,000 టీఎంసీ క్యూసెక్లు పంపుతాను అంత మంచి పద్ధతులు అని చెప్పుకోరు మరి అట్లా 512 టీఎంసీ అంటే మరి 40,000 క్యూసెక్లు పోతుందేమో మరి మన 904 టీఎంసీ లేదా మనం మునగాలం కదా మన తెలివి ఐన్స్టీన్ కంటే ఎక్కువ ఉంది కదా మరి మనం 80,000 క్యూసెక్లు పంపుతాం పోతిరెడ్డి పాడిపోయి ఓలేం పోతిరెడ్డి పాడిపోకపోతాడు ఓలేం నాగార్జున సార్ కుడికాల పొగ నీళ్ళు చూసుకోపోతుంటే ఎట్లా తెలుసా అది కామెడీ బాగుంటుంది ఇది నాగార్జున సార్ కుడికావడం అంటారు ఆ గేట్లు అనుకోని 26 గేట్లు ఉన్నాయి ఈడందరూ పక్క వేసుకోరి ఈ కుడికాలం అనుకోరి ఇది నాకైతే లెఫ్ట్ ఈడంగా ఇప్పుడు ఇది రైట్ అనుకోరి ఈడ మా అన్న ఈడంగా వచ్చిండు ఈడ నిలబడ్డాడు ఇక రుమాళ్ళకి వచ్చిండు నేను మునగా నమ్మ నా అంత పికుడు మొగోళ్ళని రుమాలుగా ఇచ్చిండు గేట్లు లేపిడంగా ఈడ గేట్లు లేపుతాలకు ఈడ దొరకపోతే 10 రోజులు అవుతారు నాగార్జున సార్ కుడికాలు పొగ పెట్టి 10 రోజులు తోడినాక ఈ సకలమైన సంసారి పోయి గేట్లు లేపినా మంగళహారతి వలికినా తెలంగాణ బంగారు తునికైతుంది ఇంకా నల్గొండ సస్యశామలం అయిపోతుంది అని సిగ్గు లేకుండా చెప్పి సన్నాసులు వాడు దొరకపోయి వాడు ఆపరికే మంచిగా మంగళహారతి వలికిండు నీళ్లు దోరిండు ఇప్పుడు కుండ పొగ కొట్టినా మీరు చెప్పు నాకు చిన్న సామెత ఇంత మంచి కుండ ఉన్నది ఒకటి ఆ కుండ ఏమైందంటే ఈడ గేట్ వాళ్ళు మూసేసినాం కుండకు గేట్ వాళ్ళు మూసేసినాం ఆంధ్రోడు ఏం చేసిందంటే ఇంక ఈడ పొగ కొట్టిండు ఈ కుండకు పొగ పెట్టిండు సిల్లు పెట్టినాక ఈడ నీళ్లు పోతున్నాయి ఈడంగా నీళ్లు పోతున్నాయి 10 రోజులు అవుతుంది 10 రోజుల తర్వాత ఈ పత్తితో ఏం చేసింది తెలుసా కుండ మీద మూత చేసి పంపుతాడు తన్నాసి ఆల్రెడీ తోడకపోయిన నేను చెప్తా అన్న నేను చెప్పేది అది ఇక మరి ఎట ముందు నాశనం అయితే తెలుగుతో అదే అంటున్నా ఇప్పుడు ఇందులో సపోజ్ మనం అనుకుందామా 10 టీఎంసీ నీళ్ళు అనుకుందాం 10 టీఎంసీ నీళ్ళు ఆల్రెడీ 80 క్యూసెక్లు రోజు దొరకపోయినాడు 10 రోజులు దొరకపోయింది 10 రోజుల తర్వాత ఈ గాడులు వచ్చినాయి బీఆర్ఎస్ లంగా మీ పతివతలు అని రాస్తున్నారు ఇంక నేను చెప్పాలి ఇంకా ఏం చెప్పాలనా ఇలా తెలుగులమ్మా అన్న వాళ్ళ దమాకలం వైఎస్ రాజశేఖర్ సంకలాగిన బతుకులు మీ బతుకులు లాగా మళ్ళీ మండని చెక్కరి ఈ సకాలమ్మా అన్నవాడ ఏంది పోతిరెడ్డి పాల నుంచి రోజుకు 10 టీఎంసీలు ఏపీ మళ్ళిస్తున్నది వీక్తురా మరేమన్నా మీరేమన్నా వీక్తురా తోడకపోతున్నాండి మీరు ఆప్తే కదా మీరు మునగాళ్ళు ఆ నీళ్లు తోడకపోకుండా ఆప్తే మీరు మునగాళ్ళు మరి మనకు లేదా తెలివి ఆయనకే చంద్రన్నకే ఉందా తెలివి మనకు లేదా ఆయన హైటెక్ సిటీ కట్టినని చెప్తారుగా మన ఫ్యూచర్ సిటీ కడుతున్నాం ఫ్యూచర్ కున్న తెలివి ఉంది మనకు మరి ఆ ఫ్యూచర్ కున్న తెలివితోని వాడు 10 టీఎంసీలు తోడుతా అంటే మనం 20 టీఎంసీలు తోలినామా
మనకు మోటార్లు లేవా, మనకు గేట్ లేవా, మనకు దమ్ము లేదా గుజ్జులా? ఏం లేదు, ఏం లేదు చెప్పు. మరి మనకేం తక్కువ, మనకేం ఎక్కువ, మనకేం తక్కువ? ప్రాజెక్ట్ ఓరింట్లో ఉంది, ప్రాజెక్టులో తెలంగాణ కదా. మనం ఎత్తితే నీళ్ళు అవుతాడు, మనకంటే ముందు నిలుచుకపోతే మనం బీక్తున్నాం ఏమన్నా, గుడి గురాలై బీక్తున్నాం ఏమన్నా? ఎవరు ఎత్తురా నీ సిగ్గుదాపిన జోళ్ళు? మీరు దద్దమని ఒప్పుకోరు అట్లన్నా. ఆ చేతగాని సావటంలో మాకు చేత కాదు, ఆందోళన దొరకకపోతే మేము మూసుకొని పంటాం. నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ జరిగినప్పుడు ఈ సన్నాసి ఆ రోజు వైఎస్ రాజశేఖర సంకలనానికి నీళ్ళు పంపినాలే. నల్లగొండోడు ఎవరు చొక్కమైనోడు? ఉత్తమ్ కుమార్ చొక్కమైనోడా? జానరెడ్డి చొక్కమైనోడా? వెంకరెడ్డి ఈ మా రాజన్న ఎవరు చొక్కమైనోడు? అందరు చొక్కమైన కుక్కలే, అందరూ వైఎస్ రాజశేఖర సంకలనాగిన కుక్కలే. ఇవాళ కూడా నీళ్ళు పంపుతారు, మనం చూద్దాం చేసుకుంటే రాతలు రాస్తారు. దుర్మార్గులు మీరు నల్లగొండ కుక్కలు. ఎవడైతే కాంగ్రెస్ పార్టీ దుర్మార్గులు, మీరు నల్లగొండకు అన్యాయం చేసే దుర్మార్గులు. ఈ రోజు కూడా మా ఓట్ల మీద గెలుస్తారు. ఈ రోజు కూడా సిగ్గు లేకుండా రాతలు రాస్తారు. వాడు దొరకపోతుంటే మరి పీ కర్రలు కడుతున్నారు మీరేమన్నా? ఓడే హెలికాప్టర్ వాళ్ళని అడుగుతాడు, ఓడే చెట్టు గుద్దిన చేస్తాడు. ఇటువంటి తెలియదు మీది, మీ తెలుగులో మనవాడ. ఇంకా చూడే పట్టిసీమ పులిసింతల సింతలపాడు వరకు అక్కడ నీటి తరలింపుపై ట్రిబ్యునల్కు ఆధారాలు సమర్పించి న్యాయ విచారణ చేసి ఆ పార్టీకి ఉన్నాయి అని విక్తాయి, మనకి ఉన్నాయి అని విక్తాయి. ఇంకా తర్వాత రేవంత్ అన్నతో పోదంటే రేవంత్ ఇంకా వీకుడు మళ్ళీ అప్పుడు వచ్చి మళ్ళీ గెలువురు. ఓసారి సరిపోతలేదు, ఇంకోసారి గెలువురి. 2025 కూడా ఓడెత్తాం పోరి, టెన్షన్ లేదు ఇక మీకు. ఇంకేందా మంత్రి ఉత్తమ్ స్వయంగా ఓ అమ్మో, ఐన్స్టీన్ గారు అంట డైరెక్ట్ చచ్చిపోయిన ఐన్స్టీన్ లేచి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన కూర్చొని చర్చ పెడతాడా? చచ్చిపోయిన బొందలకెళ్ళి లేస్తాడు ఐన్స్టీన్. లేచి వచ్చి తలకాయ మోపాయి, ఆయన తలకాయ తెలివిలా ఐన్స్టీన్ కంటే దమాకు పెట్టుకొని వచ్చి డైరెక్ట్ పాల్గొని ఎగురు పెడతాడు. ఎట్లా? SLBCలో 6 నెలలకెళ్ళి దిక్తాను. ఇప్పుడు అల్లకెళ్ళి చచ్చినోడు తీయలేడట, కానీ ఈయనంటే ఎగురు పెడతాడట. ఓ అమ్మో, గూట్లో ఉన్నది వీకురు. ఫస్ట్ ఏమన్నా గూట్లో ఉన్నది వీకి, తర్వాత ఏటే ఉన్నది పీకుదాం, 1 2 అని. సిగ్గులేకపోయా మీకు, మీ తల్లిలమ్మ అన్నవాడ. ఎవరు రాత రాసినోడు కన్నా చూపిండాలి కదా. ఇదే వెలుగు పత్రిక నడిపే బ్రోకర్ గారు రాసిండు, పొత్తిరెడ్డి పొక్క పెట్టిర్రా అని. ఇదే వెలుగు పత్రిక వరకే బ్రోకర్ గారు రాసిండు, నాగార్జున సార్ కుడికాల పొక్క పెట్టిరా అని. సిగ్గులేరా మరి నీకు? నీ పేపరే కాదురా, నువ్వే రాసినావు కదా గారిది. వెనక నువ్వు తిప్పి చూసుకో, నేనేం రాసినా ఎలా, ఇవాళ ఏం రాస్తున్నా, ఎవరిని ఎలిగిస్తున్నా, ఎవరిని సీకర్ నూకుతున్నా రాసుకోరా వారి.